సో ఒకటి ఎస్, అనదర్ వన్ ఈజ్ ఎస్ డాష్. క్వశ్చన్ నెంబర్ 9 నేను చెప్తా ఉండేది 9th క్వశ్చన్. ఎస్ ఈజ్ ఐడెంటికలీ ఈక్వల్ టు ఫస్ట్ సర్కిల్ ఏమంటే x² + y² + 22x, x² + y² + 22x - 4y - 100 = 0. మీరు వెనక నుంచి చెప్పద్దండి పాపం, ఎందుకంటే రికార్డింగ్ లో డిస్టర్బెన్స్ వస్తుంది, సరేనా. -100 = 0. అనదర్ వన్ ఈజ్ s dash ఈజ్ ఐడెంటికలీ ఈక్వల్ టు x² + y² - 22x + 4y + 100 = 0. నిన్ననే చెప్పాను ఈ 2 సర్కిల్స్ ఎలా ఉంటాయంటే సిమిలర్ గా ఉంటాయి, కాకపోతే ఒకటి +22x ఉంది, కింద ఇంకోటి -22x, ఒకటి +-4y, ఇంకోటి +4y, పైన -100, కింద +100. ఓకేనా. ఫస్ట్ యూ హ్యావ్ టు ఫైండ్. ఇక్కడ క్వశ్చన్ బాగా చదవండి. పెయిర్ ఆఫ్ డైరెక్ట్ కామన్ టాంజెంట్స్. నిన్న మీకు డయాగ్రామ్ కూడా గీసి చూపించాను. ఒక సర్కిల్ ఇది అనదర్ సర్కిల్. ఈ 2 సర్కిల్స్ కి కామన్ టాంజెంట్ ఇలా డ్రా చేసుకుంటాను. దీన్ని ఏమంటారంటే డైరెక్ట్ కామన్ టాంజెంట్ అంటారు. మరి ఇంకో టాంజెంట్ ఇక్కడ డ్రా చేస్తాను. ఈ టాంజెంట్ ఏమంటారంటే డిసిటీనే అనే అంటారు, డిసిటీ అంటారు, డైరెక్ట్ కామన్ టాంజెంట్ అంటారు. రెండు డిసిటీస్ ఎక్కడ మీట్ అవుతాయి సార్ అంటే క్యూ అనే పాయింట్ దగ్గర మీట్ అవుతాయి, మీట్ అవుతాయి. సో ఈ రెండు డిసిటీస్ క్యూ దగ్గర మీట్ అవుతాయి. అదే విధంగా ఇది ఫస్ట్ సెంటర్ C1, ఇది సెకండ్ సెంటర్ C2, C1 C2ని కూడా జాయిన్ చేస్తే అది కూడా క్యూ దగ్గర పోయి మీట్ అవుతుంది. సో ఫస్ట్ టాంజెంట్ కి నేనేమంటున్నానంటే T1 అంటున్నాను, T1 T2ల ఈక్వేషన్ మనము ఫైండ్ అవుట్ చేయాల. పెయిర్ ఆఫ్ డైరెక్ట్ కామన్ టాంజెంట్స్ యొక్క ఈక్వేషన్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ C1 ఫైండ్ అవుట్ చేయాలా, తర్వాత C2 ఫైండ్ అవుట్ చేయాలా, ఆ తర్వాత R1 ఫైండ్ అవుట్ చేయాలా, ఆ తర్వాత R2 ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ సర్కిల్లో G వాల్యూ ఎంత అంటే 11, F వాల్యూ ఎంత అంటే -2, C వాల్యూ ఎంత అంటే -100. సో ఫస్ట్ G వాల్యూ రాస్తాను. ఫస్ట్ సర్కిల్లో G = 11, F = -2, C = -100. ఎప్పుడైతే GFC రాసేసానో వెంటనే ఫస్ట్ సర్కిల్ యొక్క సెంటర్ C1 - G అంటే -11 -F అంటే 2. ఫస్ట్ సర్కిల్ రేడియస్ R1 √ G², 11² అంటే 121, F² అంటే -2కి స్క్వేర్ చేస్తే 4, C అంటే ఆల్రెడీ C మైనస్లో ఉంది కాబట్టి యూ హ్యావ్ టు రైట్ ఇట్ యాజ్ +100. When you add these three things, you will get 225. What is √225? 15. √225 వాల్యూ ఎంత అంటే 15. సో R1 వచ్చేసింది. ఇకపోతే ఇప్పుడు G' కావాలి, F' కావాలి, C'. G' ఎంత అంటే -22, F' 4, C' 100. సారీ, F' వచ్చేసి 2, C' వచ్చేసి 100. సో ఫస్ట్ G' రాస్తాను -11, F' ఎంత అంటే +2, C' ఎంత అంటే 100. అవునా. సో అదే విధంగా సెకండ్ సర్కిల్ సెంటర్ C2 -G', 11, -2. R2 ఎంత అంటే √G² ప్లస్ F' స్క్వేర్ C' -11² అంటే చాలా మంది -121 అంటారు, బట్ ఇట్ ఈస్ నాట్ -121, +121. 121 + 4 అంటే 125, 125 -100 అంటే యూ విల్ గెట్ 25. √25 వాల్యూ ఎంత అంటే 5. సో R2 వాల్యూ ఎంత అంటే 5 వస్తుంది. సో ఇవి బేసిక్ థింగ్స్ మనం రాసుకోవాలా. రాసిన తర్వాత నౌ యూ హ్యావ్ టు ఫైండ్ C1 C2, దట్ ఈస్ డిస్టెన్స్ బిట్వీన్ సెంటర్స్. Distance between any 2 points formula is √x2 - x1² + y2 - y1². ఎగ్జాంపుల్లో పెన్సిల్తో ఇక్కడ x1 y1 అలాగే x2 y2 అని రాసి వన్స్ ప్రాబ్లం ఫినిష్ అయినాక ఎరేజర్ తీసుకొని రబ్ చేసేయండి. x2 - x1 అంటే 11, x1 -11 కాబట్టి +11², y2 - y1 అంటే -2 - 2². 11 + 11 అంటే 22, 22కి స్క్వేర్ చేస్తే 484, 22కి స్క్వేర్ చేస్తే ఎంత 484. -2 అంటే -4, -4కి స్క్వేర్ చేస్తే ఎంత అంటే 16, 484 + 16 ఎంత అంటే 500. సో ఇక్కడ ఎంత వస్తుందంటే √500 వస్తుంది. అలాగే ఇప్పుడు R1 + R2 కనుక్కుందాము. R1 + R2 ఎంత అంటే 20,
కానీ 20 పెద్దదే √500 పెద్దదే అంటే మనం చెప్పలేము. అంటే 20ని రూట్గా రాసుకోవాలా √500. ఇప్పుడు ఈజీగా చెప్పొచ్చు C1 C2 ఈజ్ గ్రేటర్ దాన్ R1 ప్లస్ R2. ఈ వాల్యూ పెద్దది, ఈ వాల్యూ చిన్నది. కాబట్టి కింద నేనేం రాస్తానంటే C1 C2 గ్రేటర్ దాన్ R1 ప్లస్ R2. అప్పుడు మనము కింద R1:R2 ఫైండ్ అవుట్ చేయాలా. R1:R2 ఎంత అంటే 15:5 అంటే డివైడెడ్ బై 15/5 అంటే 3:1 వస్తుంది. 3:1ని మనం ఏమనుకోవాలంటే M:n అని అనుకోవాలి. అంటే M వాల్యూ 3, N వాల్యూ 1 అని అనుకోవాలి. సో ఇప్పుడు డైరెక్ట్ కామన్ టాంజెంట్స్ క్వశ్చన్ కాబట్టి నేను Q ఫైండ్ అవుట్ చేస్తా. అదే ఇది ట్రాన్స్వర్స్ కామన్ టాంజెంట్ క్వశ్చన్ అయితే P ఫైండ్ అవుట్ చేస్తాం. యాజ్ యూజువల్ గా నేను నిన్న మీకు చెప్పాను Q ఫార్ములా ఏమంటే mx2 మైనస్ nx1 mx2 మైనస్ nx1 డివైడెడ్ బై m మైనస్ n my2 మైనస్ ny1 డివైడెడ్ బై m మైనస్ n. కానీ m వాల్యూ ఎంత అంటే 3, n వాల్యూ ఎంత అంటే 1. x2 నీకు పైన కనిపిస్తోంది. 3 × 11 ఎంత అంటే 33 వస్తుంది. n × x1 మైనస్ n × x1, n అంటే 1, x1 అంటే -11. సో -11 వస్తుంది. ఆల్రెడీ మైనస్ ఉంది కాబట్టి యూ హ్యావ్ టు రైట్ ఇట్ యాస్ +11. 3 - 1 అంటే 2 వస్తుంది. m/2, m అంటే 3, 3 × -2 -6, n/1, n అంటే 1, 1 × 2 అంటే 2 వస్తుంది. -2 రాసుకోవాలి డివైడెడ్ బై 2. 33 + 11 అంటే 44. 44ని 2తో డివైడ్ చేస్తే ఎంత సార్ అంటే 22. ఇక్కడ -8 వస్తుంది. -8ని 2తో డివైడ్ చేస్తే -4. సో ఫైనలీ Q వాల్యూ ఎంత అంటే 22, -4. సో దిస్ ఈస్ ద వాల్యూ ఆఫ్ Q. నౌ Q అనే పాయింట్ దగ్గర 2 టాంజెంట్స్ వెళ్తున్నాయి కాబట్టి నువ్వు ఏదో ఒక ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ రాసుకోవాలి. ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ కి ఫార్ములా ఏం సార్ అంటే y - y1 = m × x - x1. కాబట్టి ఇక్కడ ఒక సెంటెన్స్ రాయాలి. దట్ సెంటెన్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏంటది అంటే ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ అట్ Q. ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ అట్ ద పాయింట్ Q is, what is the formula for finding equation of tangent at a point is y - y1 is equal to m × x - x1. చాలా మంది ఇక్కడ కన్ఫ్యూషన్ ఏమవుతారంటే సార్ x1 y1 అంటే ఇది కదా సార్, x2 y2 అంటే ఇది కదా. ఇవి కాదండి తీసుకోవాల్సింది. x1 అంటే 22, y1 అంటే -4. ఇవి తీసుకోవాలా. when you plug the value -4 in this equation, what do you get? y + 4, because already it is in negative sign. So when you substitute the value -4, you will get y + 4. You will get y + 4. So here you will get y + 4. So ఇక్కడ నీకు ఏమొస్తుందంటే y + 4 వస్తుంది. బాగా అబ్జర్వ్ చేస్తే y1 వాల్యూ -4 పెడుతున్నాను కాబట్టి అది y + 4 అయింది. సో ఐఎమ్ ట్రైయింగ్ టు రైట్ ఇట్ యాజ్ y + 4 is equal to m వాల్యూ మనకు తెలియదు. m అంటే స్లోప్ ఆఫ్ టాంజెంట్. స్లోప్ అంటే ఏదైనా ఒక స్ట్రైట్ లైన్ ఇలా కాదు మనం తీసుకునేది, ఇలా ఉండే స్ట్రైట్ లైన్. ఇట్ ఈస్ హ్యావింగ్ సమ్ స్లోప్. It is making some angle theta with the positive x-axis. So slope m మనకు తెలియదు కాబట్టి అలాగే రాసుకుంటాను. x1 is 22 కాబట్టి I am trying to write it as x - 22. So this is your final answer. That means equation 3 is your final answer. But m వాల్యూ ఎంత అది తెలిస్తే అదే ఫైనల్ ఆన్సర్. m ఒకటి అన్నోన్. అక్కడ m ఎలా కనుక్కుంటాం సార్ అంటే చూడండి, m తో మల్టిప్లై చేస్తే యూ విల్ గెట్ mx. 22 × m అంటే ఎంత వస్తుంది? 22 - 22m. సో y + 4 is equal to mx - 22m. కానీ +y లోపలికి తీసుకోవాలా, +4 లోపలికి తీసుకోవాలా. అంటే LHS లో ఏముంటుంది సార్ అంటే 0 ఉంటుంది. mx అలాగే ఉంటుంది. +y ఆ పక్క నుంచి ఈ పక్క వస్తే ఎంత అవుతుంది? -y. -22m ముందు నుంచి ఇక్కడే ఉంది. +4 ఆ పక్క వస్తే -4. ఈక్వల్ టు 0 అక్కడ నుంచి ఇక్కడ రాసుకోండి. సో దిస్ ఈజ్ యువర్ ఈక్వేషన్ నంబర్ 4. సరేనా? ఇప్పుడు ఇక్కడ దీన్ని దేంతో కంపేర్ చేయాలా సార్ అంటే ax + by + c = 0తో కంపేర్ చేయాలా. a ఎంత అంటే x పక్కన ఉండేది a అంటే m, b ఎంత అంటే y పక్కన ఉండేది, y పక్కన ఏమీ లేదు సార్ అంటే -1. ఇదంతా c అవుతుంది నాన్న. సో కింద try to write the values of a, b, c. Here a is equal to m,
and B is equal to -1 and C is equal to -22m minus 1. Now you have to find perpendicular distance. ఎందుకు సార్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కనుక్కుంటున్నామంటే సర్కిల్ కి టాంజెంట్ అవుతుంది అంటే D is equal to R అవ్వాలి. అందుకే నేను ఏం చేస్తున్నానంటే D ఫైండ్ అవుట్ చేస్తున్నాను. మరి D కి ఫార్ములా ఏమంటే mod ax1 plus by1 plus c divided by square root of under root a square plus b square. కానీ ఏ అంటే తెలుసు, బి అంటే తెలుసు, సి అంటే తెలుసు, కానీ x1 y1 మనము మళ్ళీ తప్పు చేస్తాం. x1 y1 ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తాం, చేయకూడదు. సెకండ్ సెంటర్ లో ఉండే వాల్యూస్, ఎందుకంటే మనం సెకండ్ సెంటర్ తీసుకుంటున్నాం. ఒకవేళ ఫస్ట్ సెంటర్ తీసుకుంటే ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలా, కానీ ఎప్పుడు సెకండ్ సెంటరే తీసుకోండి, ఈజీగా ఉంటుంది. ఎందుకంటే R2 వాల్యూ ఏముంటుంది సెకండ్ సెంటర్ లో, తక్కువ ఉంటుంది. సో నేను ఇప్పుడు సెకండ్ సెంటర్ తీసుకుంటున్నాను. ఏం తీసుకుంటానంటే 11, -2 x1 y1 అని తీసుకుంటాను. సో x1 వచ్చి 11, y1 వచ్చేసి ఎంత అంటే -2. సో ax1, a అంటే m into 11 ఎంత అంటే 11m, by1 -1 into -2, by1 అంటే -1 into -2 minus into minus plus, you will get +2. c అంటే -22m -4 divided by square root of a square plus b square m square -1 square అంటే you will get +1. So this is the value of D. కానీ 22m లో 11m పోతే ఎంత అంటే -11m, 4 లో 2 పోతే ఎంత అంటే -2. చాలా మంది 2 అంటారు, తప్పండి. సో -11m -2 ఈజ్ ద ఫైనల్ ఆన్సర్. కానీ రెండిట్లో మైనస్ కామన్ చేసేస్తే యూ విల్ గెట్ 11m + 2. కానీ మాడ్ ఉండడం వల్ల మనకు ఆ మైనస్ ఏమవుతుందంటే ప్లస్ గా మారిపోతుంది. ఫైనలీ D వాల్యూ ఈజ్ 11m + 2. కానీ మనకు ముందు నుంచి తెలుసు ఏమని అంటే D ఈజ్ ఈక్వల్ టు R. కానీ R వాల్యూ ఇక్కడ ఫస్ట్ సర్కిల్ది కాదు, సెకండ్ సర్కిల్ తీసుకోవాలా. ఎందుకంటే నువ్వు తీసుకున్న సెంటర్ కూడా x1 y1 కూడా సెకండ్ది కాబట్టి నువ్వు R వాల్యూ 5 తీసుకోవాలా. సో దిస్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 5 అని రాసుకుంటాను. దట్ ఈస్ 11m + 2 డివైడెడ్ బై అండర్ రూట్ m square + 1 ఈజ్ ఈక్వల్ టు 5. యాజ్ యూజువల్ గా నీకు తెలుసు సార్, ఈ రూట్ వాల్యూ కింద డివైడ్ చేస్తుంది, ఈ పక్క ఆ సైడ్కి వెళ్తే మల్టిప్లై చేస్తుంది. సో 5 into root m square + 1 వస్తుంది, అవునా. నెక్స్ట్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే ఏమొస్తుంది అంటే 11m + 2 హోల్ స్క్వేర్, 5 స్క్వేర్ అంటే 25, రూట్ వెళ్ళిపోతే m square + 1, m square + 1. ఇక్కడ ఏంటిది అంటే a + b హోల్ స్క్వేర్, a + b హోల్ స్క్వేర్. a + b హోల్ స్క్వేర్ ఫార్ములా ఏమంటే a స్క్వేర్ అంటే 11m కి స్క్వేర్ చేయాలా. 11m కి స్క్వేర్ చేస్తే 121m స్క్వేర్, b స్క్వేర్ అంటే 2 కి స్క్వేర్ చేస్తే 4, 2ab అంటే 2 11 22, 22 into 2 ఎంత అంటే 44m ఈజ్ ఈక్వల్ టు 25m స్క్వేర్, 25 1 25. ఎప్పుడైతే ఈ వాల్యూ లోపల వస్తుందో 121 లో 25 పోతే యూ విల్ గెట్ 96m స్క్వేర్. ఇందులో నుంచి తీసేయాలా, తీసేస్తే యూ విల్ గెట్ 96m స్క్వేర్, 44m అలాగే ఉంటుంది. +25 లోపల వస్తే -25, 4 - 25 ఎంత అంటే -21 ఈక్వల్ టు 0. ఇప్పుడు ఇక్కడ దీన్ని దేంతో కంపేర్ చేయాలంటే ax² + bx + c ఈక్వల్ టు ఏమి ఈక్వేషన్ సార్ ఇది అంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఏ వాల్యూ ఎంత అంటే 96, b ఎంత అంటే 44, c ఎంత అంటే -21. అవన్నీ రాసుకుంటాను. a ఈజ్ ఈక్వల్ టు 96, b ఈజ్ ఈక్వల్ టు 44, c ఈజ్ ఈక్వల్ టు -21. కానీ మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే ఈ ఫార్ములా ఉంది -b + or - స్క్వేర్ రూట్ ఆఫ్ b² - 4ac డివైడెడ్ బై 2a. కాకపోతే ఇక్కడ x కాదు రాయాల్సింది, m రాయాలి. ఎందుకంటే మొత్తం ఈక్వేషన్ m లో ఉంది కాబట్టి. -b అంటే ఎంత సార్ అంటే -44 + or - 44 స్క్వేర్ అంటే 44 into 44. what do you get? 4 4 are 16, 4 4 are 16 + 1 76, 176, 6 6 13, ఇక్కడ 9 1936. here the value is 1936. మైనస్ అలాగే ఉంటుంది. 4ac, c లో మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ మైనస్ ఏమవుతుందంటే ప్లస్ అయిపోతుంది. 21 4ac, 4 into 21 ఎంత సార్ అంటే 84. 84 into 96 చేస్తే 6 4 are 24,
2 6 8 జర్ 48 ఒక 2 ఎంత అంటే 50 9 4 జర్ 36 ఇక్కడ 3 పెట్టుకోవాలా 9 8 జర్ 72 ఒక 3 ఎంత అంటే 75 4 6 10 ఇక్కడ 1 8064 వస్తుంది 8064 కి 1936 యాడ్ చేస్తే ఇక్కడ 2 into 96 ఎంత అంటే 192 ఇవి రెండు యాడ్ చేస్తే ఎంత వస్తుంది సార్ అంటే 10,000 రూట్ 10,000 యొక్క వాల్యూ ఎంత అంటే 100 ఇది చాలా మందికి తెలీదు 10,000 లో 4 జీరోస్ ఉంటాయి దెన్ యూ హ్యావ్ టు కట్ 2 జీరోస్ కట్ చేస్తే 2 జీరోస్ ఉంటాయి 100 అలాగే 6 జీరోస్ ఉంటే 3 జీరోస్ కట్ చేయాలి 8 జీరోస్ ఉంటే 4 జీరోస్ కానీ ఆడ్ నంబర్స్ లో ఉంటే మనం చెప్పలేము ఫర్ ఎగ్జాంపుల్ 5 జీరోస్ ఉన్నాయి దెన్ ఇన్ ద కేస్ యూ హ్యావ్ టు ఫైండ్ ద రూట్ అవునా సో నెక్స్ట్ చూడండి ఇక్కడ 2 కేసెస్ వస్తాయి ఏంటి అంటే ఫస్ట్ వన్ ఏంటి అంటే చూడండి -44 plus 100 divided by 192 another answer is -44 minus 100 divided by 192 ఇక్కడ -100 వస్తుంది జాగ్రత్త 100 లో 44 పోతే ఎంత అంటే you will get 56 ఇక్కడ రెండు మైనస్ వాల్యూస్ యాడ్ చేస్తే -144 ఇక్కడ క్యాన్సిలేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ నువ్వు టూ టేబుల్ తో అయినా క్యాన్సిల్ చేయొచ్చు లేదా 4 టేబుల్ తో అయినా క్యాన్సిల్ చేయొచ్చు నేను 4 టేబుల్ తో 4 1 జార్ క్యాన్సిల్ చేస్తాను ఆ తర్వాత 1 ఉంటుంది 5 లో 4 పోతే 1 ఉంటుంది 4 4 జార్ 16 అండ్ ఇక్కడ తర్వాత 4 తో మళ్ళీ క్యాన్సిల్ చేస్తే 4 4 జార్ 16 32 ఉంటుంది 4 8 జార్ 32 మళ్ళీ 7 టేబుల్ తో కాదు 2 టేబుల్ తో క్యాన్సిల్ 2 7 జార్ ఇక్కడ 2 24 జార్ వస్తుంది సో 7/24 అనేది ఒక వాల్యూ వస్తుంది 7 divided by 24 ఇక్కడ 2 తోనే క్యాన్సిల్ చేసుకో 2 తో 7 జార్ 2 2 జార్ కింద 2 9 జార్ 2 6 జార్ మళ్ళా 2 4 జార్ 2 8 జార్ 2 3 జార్ 2 6 జార్ 18 జార్ 2 24 జార్ మళ్ళా తర్వాత 6 తో 6 3 జార్ 6 4 జార్ సో -3/4 మైనస్ మనం తీసుకోలేదు సో ఫైనల్ ఆన్సర్ ఈస్ -3/4 అంటే m కి 2 వాల్యూస్ వచ్చినాయి ఈ వాల్యూస్ తీసుకుపోయి కేస్ 1 కేస్ 2 అని చేయాలా ఎక్కడ చేయాలి సార్ అంటే ఈ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేయాలా ఈక్వేషన్ 3 లో ఫస్ట్ కేస్ చేస్తున్నాం చూడండి కేస్ 1 ఏమి అంటే m is equal to 7/24 if the value of m is 7/24 then y plus 4 is equal to m value ఎంత నాన్న 7/24 into x minus 22 24 into y means you will get 24y 24 4 jar 96 7x minus 144 కాదు 154 వస్తుంది తర్వాత ఇది ఆపకపోతే -24y 7x minus 24y plus 96 ఆపకపోతే -26 రెండు మైనస్ యాడ్ చేయాలా -154 -96 అంటే -250 ఇది ఒక టాంజెంట్ వచ్చింది t1 వచ్చేసింది సిమిలర్లీ you have to find t2 that means second case చేయాలి second case is very important c2 చేస్తున్నాను second case ఏంటి అంటే m value is -3/4 y plus 4 is equal to -3/4 into x minus 22 4 into y 4y 4 4 jar 16 minus 3x plus 66 కానీ -3x ఎప్పుడైతే ఈ సైడ్ తెచ్చుకో సార్ ఇంతకు ముందు ఈ రెండు ఈ పక్క తెచ్చుకున్నారు ఎట్లయినా చేసుకోవచ్చు నాన్న 66 ఎలా వచ్చిందంటే 3 2 jar 66 minus into minus it will become plus so -3x ఈ పక్క వస్తే +3x plus 4y plus 66 ఈ పక్క వస్తే -66 16 minus 66 ఎంత అంటే -50 so you'll get -50 ఇది సెకండ్ టాంజెంట్ సో పెయిర్ ఆఫ్ టాంజెంట్స్ రెండు ఫైండ్ అవుట్ చేయాలా చేసేస్తాం అవునా ఇప్పుడు అదే విధంగా నేను ట్రాన్స్ఫర్స్ కామన్ టాంజెంట్స్ చేసి చూపిస్తాను బాగా అబ్జర్వ్ చేయండి ఇఫ్ యు హావ్ ఎనీ డౌట్స్ రిగార్డింగ్ క్వశ్చన్ నెంబర్ 9 యు కెన్ ఆస్క్ లేటర్ if you have any doubts regarding question number 9 you can ask later once the class is finished you can ask doubts regarding question number 9 మీకు దీంట్లో ఏదైనా సందేహాలు ఉంటే మీరు ఈ క్లాస్ అయిన తర్వాత మీరు అడగచ్చు
ట్రాన్స్ఫర్స్ కామన్ టాంజెంట్స్ క్వశ్చన్ నెంబర్ 10 చెప్తాను. ఈ రెండిట్లో ఏదో ఒకటి వస్తుంది, కానీ ఏది వస్తుంది చెప్పండి సార్ అంటే దట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్. నా వల్ల కాదు, ఎవరి వల్ల కూడా కాదు. ఏదో ఒక క్వశ్చన్ 7 మార్క్స్కి వస్తుంది. మొత్తం మనకు వెయిటేజ్ ఎంత అంటే 7 + 7. ఒక్క క్వశ్చన్ ఈ రెండిట్లో నుంచి వస్తుంది, కాబట్టి బాగా నేర్చుకోండి, సరేనా? సో చూడండి, ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ తీసుకుంటున్నాను, దట్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 10. ఇక్కడ ఒక డయాగ్రామ్ కూడా ఉంది, నేను మీకు చూపించలేదు. డయాగ్రామ్ ఇక్కడ ఉంది. ఇది P అనేది ఏమి అంటే ట్రాన్స్ఫర్స్ కామన్ టాంజెంట్స్ మీట్ అయ్యే పాయింట్. Q అనేది ఏమి అంటే డైరెక్ట్ కామన్ DCTs మీట్ అయ్యే పాయింట్ ని Q అంటారు, TCTs మీట్ అయ్యే పాయింట్ ని P అంటారు. P కి ఫార్ములా ఏమంటే సేమ్ ఫార్ములా ప్లస్ తో రాసుకోవాలి. Q కి ఫార్ములా ఏమంటే సేమ్ ఫార్ములా మైనస్ తో రాసుకోవాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ ఒక్కసారి మీరు బాగా అబ్జర్వ్ చేసినట్టయితే బాగా వినండి. నేను కేస్ 1 కేస్ 2 పక్కనే చేశాను, మీరు కూడా ఇలాగే చేయాలి. ఎక్కడ చిన్న మిస్టేక్ లేకుండా చేయాలి. ఎప్పుడైతే సర్కిల్స్ అయిపోతుందో వెంటనే ఒక ఎగ్జామ్ రాయాలి. ఇంతకు ముందు క్లాసెస్ లాగా కాదు. ఫస్ట్ ఇయర్లో మీరు కొంతమంది ఉన్నారు ఇక్కడ, ఫస్ట్ ఇయర్లో బ్లైండ్గా చదువుకొని వెళ్ళిపోయారు. అట్లా కాదు, సెకండ్ ఇయర్లో మీరు నాకు రాసి చూపించాలి. సర్కిల్స్లో మీకు నేను 2 క్వశ్చన్స్ ఇస్తాను. అవుట్ ఆఫ్ ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి మనకు 12 13 ఉన్నాయి. 13లో నేను ఎనీ 2 ఇస్తాను. అందరికీ సేమ్ క్వశ్చన్స్ ఇవ్వను. నీకు ఇచ్చిన 2 క్వశ్చన్స్ వేరు, ఆమెకి ఇచ్చిన వేరు, ఆయనకి ఇచ్చిన వేరు. అందరూ కూర్చొని ఒకేసారి ఎగ్జామ్ రాసి పేపర్స్ ఇచ్చేసుకోవాలి. కరెక్షన్ చేసి మరుసటి రోజు మీకు చెప్తాను. సో చూడండి, క్వశ్చన్ నెంబర్ 10. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్స్ కామన్ టాంజెంట్స్ టు ద సర్కిల్స్ x² + y² - 4x - 10y + 28 = 0. Another one is x² + y² + 4x - 6y + 4 = 0. ఇది ఇక్కడే ఎక్స్ప్లెయిన్ చేసేసేదా? ఈజీ కదా? సో చూడండి, బాగా అబ్జర్వ్ చేయండి. G వాల్యూ ఎంత సార్ అంటే -2, F ఎంత అంటే -5, C ఎంత అంటే 28. సో G' ఎంత అవుతుందంటే C1 ఎంత అవుతుందంటే 2,5. ఎందుకంటే అవి ఆల్రెడీ మైనస్లో ఉన్నాయి కాబట్టి ప్లస్లో రాస్తాను. ఫస్ట్ రేడియస్ ఎంత సార్ అంటే R1 G² + F² - C. G² అంటే 4, F² అంటే 25 - 28. 25 + 4 ఎంత 29. 29లో 28 పోతే 1. √1 వాల్యూ ఎంత అంటే +1. సార్ ప్లస్ ఆర్ మైనస్ 1 కదా సార్ అంటే రేడియస్ ఈజ్ ఆల్వేస్ పాజిటివ్ కాబట్టి +1 తీసుకుంటాము. మామూలుగా √4 అంటే మనకు ముందు నుంచి తెలుసు. √9 ఎంత +or-3. కానీ రేడియస్ విషయంలో +3 మాత్రమే రాసుకోవాలా, -3 తీసుకోకూడదు. ఎందుకంటే రేడియస్ ఈజ్ ఆల్వేస్ పాజిటివ్. సో ఇక్కడ నాకు లాస్ట్ ఇయర్ ఒక అబ్బాయి అడిగాడు, సార్ √1 అంటే +or-1 కదా సార్, మీరు తప్పు రాసుకున్నారని. +or-1 కాదు, దట్ ఈస్ ఓన్లీ +1. సిమిలర్లీ సెకండ్ సెంటర్ కనుక్కునేటప్పుడు G' ఎంత అంటే 2, F' ఎంత అంటే -3. సో సెకండ్ సెంటర్ ఎంత అంటే -2, 3. ఎందుకంటే -G' -F'. సెకండ్ సర్కిల్ యొక్క రేడియస్ ఎంత అంటే సెకండ్ సర్కిల్ యొక్క రేడియస్ √G'² + F'² - C'. G' అంటే ఎంత? దీన్ని స్క్వేర్ చేయాలి. -2కి స్క్వేర్ చేస్తే 4 వస్తుంది, 3కి స్క్వేర్ చేస్తే 9 వస్తుంది. ఇక్కడ C' ఇది క్యాన్సిల్ అయిపోతుంది. 4 వెళ్ళిపోతే √9 ఎంత అంటే +3. R1 R2 రెండు యాడ్ చేస్తే 4 వస్తుంది. R1 + R2 ఎంత 4. కానీ దేని √4? √16. సో R1 + R2 వాల్యూ ఎంత వచ్చిందంటే √16. నౌ ఐ యామ్ ట్రైయింగ్ టు ఫైండ్ C1 C2. √20 పెద్దదా, √16 పెద్దది? అవునమ్మా, √16 అంటే 4 కాబట్టి √16 గా రాసుకున్నా. యాక్చువల్గా R1 + R2 ఎంత వస్తుంది? 4. కానీ నేను ఎందుకు √గా రాసుకున్నానంటే ఈ రెండు కంపేర్ చేయాలి కదమ్మా. మళ్ళా నువ్వు ఏది పెద్దదని నీకెలా తెలుస్తుంది? ఇప్పుడు చెప్పు, ఇది పెద్దదా ఇది పెద్దదా అంటే నేను ఒకసారి ఆలోచిస్తాను. 20 అంటే పెద్దది కదా 20, కానీ 4 అంటే ఎట్లప్పా నేను చెప్పడము? 20 వాల్యూ నాకు తెలియదు, √20 వాల్యూ మనకు తెలియదు కాబట్టి 4ని ఎలా రాసుకున్నా √16. ఇప్పుడు ఏది పెద్దది అంటే ఖచ్చితంగా ఏది పెద్దది? C1 C2 ఈజ్ గ్రేటర్ దాన్, అందుకే క్లియర్లీ అని రాశాను. కింద P అనే పాయింట్ కనుక్కోవాలా, ఇంతకుముందు Q అనే పాయింట్ కనుక్కోవాలా. ఎందుకు సార్ ఇక్కడ P మీకు చెప్పినారా ఎవరైనా అంటే క్వశ్చన్ నువ్వు చదవలేదు. క్వశ్చన్లో ఏమన్నాడంటే పెయిర్ ఆఫ్ ట్రాన్స్వర్స్ కామన్ టాంజెంట్స్. పెయిర్ అని చెప్పలేదు, ఎందుకంటే ఇక్కడ టాంజెంట్స్ అన్నాడు, పైన టాంజెంట్ అన్నాడు కాబట్టి పెయిర్ అని చెప్పినాడు. ఎలాగైనా ఒకటే, సరేనా? ఇక్కడ పెయిర్ అని చెప్పలేదు ఎందుకంటే ఒకటే వస్తుంది ఇక్కడ.
టాంజెంట్ రెండు రావు, ఇక్కడ ఒకటే వస్తుంది. సో బాగా అబ్జర్వ్ చేయండి, ఈ క్వశ్చన్లో రెండు రావు, టాంజెంట్స్ ఒకటే వస్తాయి. ఎందుకో తర్వాత చెప్తాను. సో చూడండి, R1:R2 అంటే 1:3. ఇక్కడ ఏమి క్యాన్సిల్ అవ్వదు, అట్లే పెట్టేసేయండి. ఎక్కడైనా 3:1 రాశారు, ఎందుకంటే ఫస్ట్ సర్కిల్ రేడియస్ 1, సెకండ్ సర్కిల్ రేడియస్ 3. సో 1:3. m వాల్యూ ఎంత అంటే 1, n వాల్యూ ఎంత అంటే 3 అవుతుంది. సో ఈ ఫార్ములా ప్రకారం రాసేసి p వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాను. చాలా మంది 9/2 అంటే 4.5గా రాస్తారు. అలాంటి ఎక్స్పెరిమెంట్స్ చేయొద్దండి. 9/2ని అలాగే వదిలేసేయండి. ఇక్కడ ఎంత వస్తుంది సార్ అంటే 4/4 క్యాన్సిల్ అయిపోతే ఎంత 1 వస్తుంది. సో నెక్స్ట్ సేమ్ పైన కనుక్కున్నట్టే x1 ఇది y1 సబ్స్టిట్యూట్ చేస్తాను. m తెలీదు. దిస్ ఈజ్ యువర్ ఫైనల్ ఆన్సర్. కానీ దీన్ని కొంచెం మల్టిప్లై చేయాలా. 2 × y ఎంత 2y -9/2 అవుతుంది. ఈ 2 అక్కడికి వెళ్తే 2 × mx 2 × m 2m 2m × x 2m 2m × 1 ఎంత 2m వస్తుంది. ఫైనల్ గా అన్ని రాసుకుంటాను. ఈ వాల్యూస్ అన్ని లోపలికి తెచ్చుకుంటా. +2y లోపలికి వస్తే ఏమవుతుంది -2y, -9 లోపలికి వస్తే +2 అది. సో ఇది ఫైనల్ ఆన్సర్ అవుతుంది. కానీ మనం దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తాం కాబట్టి దాన్ని ఈక్వేషన్ 3గా రాసుకుంటాం. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేసుకుంటా. ఏ వాల్యూ ఎంత సార్ అంటే 2m, బి వాల్యూ ఎంత అంటే -2, సి వాల్యూ ఎంత అంటే -2m + 9 అన్ని రాసుకున్న తర్వాత ఫార్ములా ప్రకారం x1 y1 ఏమి సార్ అంటే చాలా బాగా అబ్జర్వ్ చేయండి. x1 y1 అంటే ఇది తీసుకోవాలా -2, 3. సో x1 y1 ఇక్కడే రాసుకుంటాను చూడండి. x1 వాల్యూ ఎంత అంటే -2, y1 వాల్యూ ఎంత అంటే 3. ఇప్పుడు చూడండి, ax1 2m × -2 ఎంత -4m, by1 -2 × 3 -6, c ఎంత పైన ఉంది, c ఎంత ఈడుంది చూడు -2m + 9. బాబు రెండు -4m -2m రెండు మైనస్ యాడ్ చేస్తే -6m, 9లో 6 పోతే +3 కాబట్టి -6m + 3 వస్తుంది. 4 రూట్ బయటికి వస్తే ఏమైపోయింది 2 అయిపోయింది. సరేనా? ఎందుకు 2 అయిపోయింది? √4 అంటే 2 వస్తుంది. రూట్ చూడన్న దీన్ని ఇలా రాసుకోవాలా. √4m² + 4. 4 కామన్ చేస్తే ఇలా రాయాల. 4 కామన్ చేస్తే m² + 1. రూట్ సపరేట్ గా రాసుకోవాలా. √4 × √m² + 1. √4 అంటే 2 వస్తుంది. 2m² + 1. కానీ ఇక్కడ పైన నువ్వు మైనస్ కామన్ చేయాలి, ఎందుకంటే మాడ్ మైనస్ ని మింగేస్తుంది. సో మైనస్ కామన్ చేస్తే ఏమవుతుంది సార్ అంటే 6m + 3 ఏమవుతుంది -3. మైనస్ మింగేస్తే 6m - 3. డి వాల్యూ ఎంత సార్ అంటే 6m - 3. లాస్ట్ ఇయర్ ఒక అబ్బాయి వచ్చి అడిగాడు, సార్ ఇక్కడ +3 ఇక్కడ -3 అయిపోయింది సార్, ఇక్కడ -6m ఇక్కడ +6m అయిపోయింది సార్, ఎందుకు సార్ అలాగా? మీరు తప్పుగా రాసినారు. తప్పుగా నేను కాదు రాసిండేది. మైనస్ కామన్ చేస్తే మాడ్ ఏం చేస్తుందంటే మైనస్ ని పాజిటివ్ చేస్తుంది. మాడ్ -2 ఎంత 2, మాడ్ 2 ఎంత 2. సో ఈ చిన్న విషయాలు మనకు తెలియదు కాబట్టి మేము ఇబ్బంది పెడతాము. 3 ప్లస్ లో ఉండేది మైనస్ అవుతుంది, మైనస్ లో ఉండేది, ఎందుకంటే రెండిట్లో మైనస్ కామన్ చేసి మళ్ళీ మైనస్ పాజిటివ్ అవుతుంది. మీకేమని డౌట్ వస్తుందంటే ప్లస్ లో ఉండేది ప్లస్ గానే ఉంటుంది కదా అని. ఉత్త 3 ఉంటేనన్నా, ఉత్త 3 ఉంటే నేను ఇప్పుడు అలా చేయలేదు. ఈ రెండిట్లో మైనస్ కామన్ చేస్తే 6m + 3 ఏమైపోయింది -3. ఇదంతా ఒక నంబర్ లాగా ట్రీట్ చేస్తాను. సో మాడ్ ఏం చేస్తుందంటే ఆ మైనస్ ని తుడిపేస్తుంది. కేవలం నీకు ఎంత ఉంటుంది 6m. చాలా మంది పిల్లలు ఏమంటారంటే 3 అట్లే ఉంటుంది, -6m ఏమవుతుందంటే +6m. అది తప్పండి, మీ ఆలోచన తప్పు. మైనస్ లో ఉండేది ప్లస్ లో ఉండేది మైనస్ రాసుకోవాలి, ఎందుకంటే మొత్తంలో మైనస్ కామన్ చేస్తాము. మొత్తాన్ని మైనస్ చేసుకొని మైనస్+ అవుతుంది. సో డి వాల్యూ r కి ఈక్వల్ చేసుకోవాలా. నాన్న ఈ రెండిట్లో ఏమి కామన్ ఉంది అంటే ఎవరు చెప్పలేరు, 3 కామన్ ఉంది. సో 3 కామన్ చేస్తే ఎంత అవుతుంది సార్ అంటే 2 అవుతుంది. 3 వెళ్ళిపోతే 1, ఈ పక్క 3 ఆ పక్క 3 క్యాన్సిల్ అయిపోతుంది. మిగిలేది ఎంత సార్ అంటే 2m - 1 / 2 √m² + 1 = 1. అర్థమవుతోందా? 3 క్యాన్సిల్ అయిపోయింది. కానీ కింద ఉండే వాల్యూ ఇక్కడికి ఎలా వచ్చింది సార్ అంటే రూట్ ఇక్కడ డివైడ్ చేస్తానంటే ఆ పక్క పోయి మల్టిప్లై చేస్తుంది. ఎవరిని? 1ని. సో ఇక్కడ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే 2 ఏమవుతుంది 4, రూట్ ఏమవుతుంది క్యాన్సిల్ అయిపోతుంది. రూట్ కేవలం m² + 1 వస్తుంది. 4 × m², 4 1 4. కానీ 4m² క్యాన్సిల్ అయిపోతుంది. మిగిలిన వాల్యూస్
+1 అక్కడికి వెళ్తే -1, 4 - 1 ఎంత 3, mకి ఒకే వాల్యూ వచ్చింది. ఇంతకుముందు mకి 7/24 ఒకటి, -3/2 ఎంతో 2 వాల్యూస్ వచ్చినాయి. ఇక్కడ ఒకటే -3/4 ఒకటే వచ్చింది. నువ్వు తీసుకుపోయి కేస్ 1 కేస్ 2 ఏమి రాయకుండా ఇఫ్ m ఈక్వల్ టు మైనస్ ఎంతో వాల్యూ ఉంది కదా అది తీసుకుపోయి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేయి, ఒక్క ఈక్వేషన్ వస్తుంది. సో చూడు ఇక్కడ నేను ఒక వాల్యూ సబ్స్టిట్యూట్ చేశాను. ఇది సింప్లిఫికేషన్ పక్కన చేసి చూపిస్తాను, బాగా అబ్జర్వ్ చేయండి. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. y - 9/2 is equal to -3/4 into x - 1. 2 into ఎంత y? చాలా మంది ఫస్ట్ 4 తో కాదు మల్టిప్లై చేయాల్సింది, ఫస్ట్ 4 తో కాదు, ఫస్ట్ 2 తో. ఎందుకంటే డివైడెడ్ బై 2 మొత్తానికి రావాలంటే 2 తో మల్టిప్లై చేయాలా. 2 into y 2y -9/2 is equal to -3/4 into x - 1. తర్వాత ఏమవుతుంది సార్ అంటే 2 1 జర్ 2 2 జర్, సో 4 2 అవుతుంది. ఇక్కడ డివైడెడ్ బై 2 వెళ్ళిపోతుంది. ఈ 2 అక్కడికి వెళ్తే 2 into 2y ఎంత అవుతుంది సార్ అంటే 4y -18 is equal to -3x + 3. -3x లోపల వస్తే 3x + 4y -18 - 3 = 0. రెండు మైనస్లు యాడ్ చేస్తే -21 = 0. ఒక టాంజెంటే వచ్చింది, అనదర్ టాంజెంట్ రాలేదు. అనదర్ టాంజెంట్ ఏం చేస్తారంటే పైన ఉండే ఈక్వేషన్ లో x - 1 = 0 రాసేయండి. అనదర్ టాంజెంట్ ఈస్ పైన ఈక్వేషన్ 3 లో ఇదంతా రబ్ చేసేయండి. ఇదంతా వద్దు, ఇదంతా తీసేసి కేవలం ఏం రాస్తారు, దానికంటూ ఒక థియరీ ఉంది. అంత నేర్చుకోవాల్సిన అవసరం లేదు. వచ్చే 7 మార్క్స్ కి మీరు జస్ట్ ఏం రాస్తారంటే అనదర్ టాంజెంట్ ఈస్ x - 1 = 0. రెండు క్వశ్చన్స్ లో నంబర్స్ మార్చడు, సేమ్ అట్లే వస్తాయి. కాబట్టి